హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత కొత్త ఇంట్లో వ్లాగ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ లైక్ 4-5 డేస్ అయిపోతుంది వ్లాగ్ చేసి కూడా. అంటే కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టింది అనమాట మాకు. సో అందుకని వ్లాగింగ్ కూడా ఇంకేం చేయలేదు. మా త్రియాంష్ బాబు ఇప్పుడే లేచాడు. సో ఇద్దరం ఇప్పుడే లేచామన్నమాట. రోజు అసలు నిద్ర కూడా ఉండట్లేదు మెయిన్. అందుకనే కొంచెం వ్లాగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కొంచెం బాగా హెడేక్గా ఉండి అలా ఉంటుంది. త్రియాంష్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి 4కి 5కి 4:30కి 5:30కి అలా లెగుస్తున్నాడు అనమాట. ఏం చేద్దామంటావు మరి? ఇవాళ కొంచెం మంచిగా పడుకున్నాడు. నాకు కూడా హేమ్చంద్కి 2 days ఆఫ్ వచ్చింది. ఇక ఫుల్గా మంచిగా కొంచెం టైం దొరికినప్పుడల్లా పడుకొని సెట్ చేసుకున్నా. లేకపోతే అస్సలు నిద్ర ఉండక ఒక కళ్ళన్నీ ఒక ఇదిగా అయిపోతున్నాయి అన్నమాట, రెడ్గా అయిపోయి. ఇంకా ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయింది. కర్రీస్ అన్నీ కూడా నైట్ ప్రిపేర్ చేస్తాను. ఇంక ఇప్పుడు వంట పని ఏం లేదు. కాకపోతే చిన్న చిన్న క్లీనింగ్ ఇంకా కొంచెం సెట్ చేసుకోవాల్సినవి ఉన్నాయి అంతే. ఇంక ఇవాళంతా సెట్టింగ్ చేసుకోవాలి. మ్యాక్సిమం అన్నీ సర్దేశామండి. కొంచెం పైన సెట్టింగ్ తప్పించి మొత్తం అన్నీ సర్దేశాం. ఇంకా ఇప్పుడు కొంచెం క్లీనింగ్ చేసుకోవడం, వీక్లీ క్లీనింగ్ చేయాలి కదా. సో ఆ క్లీనింగ్ అదే ఉంది. యాక్చువల్లీ 2 days ఆఫ్ వచ్చినా కానీ మాకు టైం సరిపోదు అనమాట. ఆఫ్ లేని టైంలోనే అంటే షిఫ్ట్ ఉన్న టైంలోనే పనులన్నీ జరుగుతాయి. సో ఇప్పుడైతే ఇంకా కొంచెం క్లీనింగ్ అవి చేసుకోవాలి. నాకేమో ఫుల్గా ఆకలి వస్తుంది. ఆల్రెడీ మొన్న ఫ్రూట్స్ కట్ చేసి పెట్టాను. నేను నాకు తినడం కుదరలేదు. సో ఇంకా ఇప్పుడు ఓట్స్ వేసుకొని ఫస్ట్ ఫ్రూట్స్ తినేస్తాను. ఏనన్నా వస్తున్నా. సో ఫ్రూట్స్ తినేసి త్రియాంష్కి కూడా ఫుడ్ మార్చామన్నమాట. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి త్రియాంష్కి కొత్త ఫుడ్ అలవాటు చేస్తూ ఉన్నాను. లైక్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా లంచ్ నార్మల్గా మమ్మీ చేసి ఇచ్చింది. దాంట్లో కాకపోతే నేను వెజిటేబుల్స్ అవి యాడ్ చేసిన. ఇంకా డిన్నర్ మ్యాక్సిమం తక్కువగానే పెడుతున్నాను, రోజు పెట్టట్లేదండి. కొంచెం అలా చేస్తున్నాను అనమాట. సో ఏం చేస్తున్నాను ఏంటి అనేది ఇంకా నుంచి మ్యాక్సిమం డైలీ కాకపోయినా వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను. రెగ్యులర్ వ్లాగ్స్ తీస్తూ ఉంటాను. సో రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మమ్మీ ఏం ఆడుస్తున్నారు? డాడీ ఏమో ఆర్డర్ చేస్తున్నారు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా కష్టీవి. Finally, my sandwich is completed. Yeah, let's try this. How it is? నేను అనుకున్న దానికంటే అందంగా లేదు, బాగుంది. ఎస్ ఫైన్, బాగుంది. ట్రస్ట్ మీ. నాది నేను చెప్పుకుంటే బాగోదు. మిగతాలు తిన్నా కూడా వాళ్ళని కూడా వీడియో తీసి వాళ్ళని అడిగి చెప్తాను. వంట ప్రస్తుతానికి తినేయండి, ఆకలి వస్తుంది.
సో ఇప్పుడైతే ఫైనల్లీ నేను 3 hands కోసం వచ్చాను మెయిన్గా షాపింగ్కి. బికాస్ 3 handsకి ఉగ్గు అవన్నీ చేశారు కదా మమ్మీ, అవి గాజు గ్లాసుల్లో వేద్దామని చెప్పేసి బాక్సెస్లో, ప్లాస్టిక్ ఎందుకు అని అవి తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ నాకు కుదరలేదన్నమాట షిఫ్టింగ్ అది ఉండడం వల్ల. సో ఇప్పుడైతే దానికోసం వచ్చాను. మెయిన్గా నేను వచ్చిన సెక్షన్ వేరు, చేసే పని వేరు. సో ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళి అవి చూసి తీసుకోవాలి. మొన్న ఇక్కడ చూసాను తీసుకుందాం అనుకున్నా కానీ సో నాకు కుదరట్లేదు అనమాట. అంటే 3 hands పట్టుకోవడం, అవి తీసుకెళ్ళడం, క్యారీ చేయడం కొంచెం లాంగ్ ఉంది. అందుకని ఇప్పుడు హేమచంద్తో కార్లో వచ్చాను. కార్లో అయితే ఈజీగా ఉంటుంది కదా, ఎవరో ఒకరు పట్టుకుంటే పక్కన నేను కావాల్సింది కొనుక్కొని తీసుకెళ్ళడం ఈజీనే, కొనడం ఈజీగానే ఉంటుంది కదా, తీసుకెళ్ళడం కష్టంగా ఉందన్నమాట. అందుకోసం అని చెప్పి ఆగాను మెయిన్గా. సో ఇప్పుడైతే గబగబా షాపింగ్ చేసేసుకుందాం. సో B&Mలో అయితే కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి, ఎక్కువేం తీసుకోలేదు యాక్చువల్లీ. ఇది వచ్చేసి 3 set ఆఫ్ జార్ అనమాట, 5 pounds పడింది. 3 set ఈ సైజ్ వచ్చాయి. 2 sets తీసుకున్నాను నేను. 3 handsవి లైక్ మమ్మీ పంపించిన ఉగ్గు గిన్నె, ఉగ్గు, ఇంకా రాగి పిండి ఇవి వేయడానికి కోసం అని చెప్పి గ్లాస్వి అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి గ్లాస్వి తీసుకున్నాను అనమాట. ఇది నాకు వర్త్ అనిపించింది బికాస్ 3 set ఆఫ్ 3 5 poundsకి వచ్చాయి, అంటే ఆల్మోస్ట్ 2 pounds కూడా పడలేదన్నమాట. సో 2 sets తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి 4 కలిపి 2 pounds. ఇవి యాక్చువల్లీ గ్లాస్ కాదు, స్టీల్వే. కాకపోతే ఎందుకు తీసుకున్నాను అంటే లైక్ ఫ్రూట్స్ ఏమన్నా వేయాలి అన్నా, బికాజ్ మ్యాంగో కట్ చేసినప్పుడు మేము తినే టైంలోనే 3 hands తినాలని లేదు కదా, సో 2 తీసి పక్కన పెట్టడానికి అలా వేద్దామని. బికాజ్ నేను కొన్ని అంటే మేము యూజ్ చేసే వాటివి పక్కన పెడదామని అనుకున్నా, బట్ అవి ఏమైందంటే అవి వేరే స్మెల్ రావడం అలా ఉందన్నమాట. స్టీల్వేమో పెద్దవి ఉన్నాయి కానీ చిన్నవి లేవు. సో పెద్ద పెద్ద వాటిల్లో పెట్టేదానికన్నా చిన్నవి అనుకో, అండ్ దట్టు సపరేట్గా ఉంటాయి కదా 3 hands అని చెప్పేసి ఇవి 4 set ఆఫ్ 4 తీసుకున్నా. 2 ఏమో లైక్ మిల్క్ పౌడర్ వేసుకోవడానికి కూడా నాకు యూజ్ అవుతుంది. బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సెర్లాక్ కానీ మిల్క్ పౌడర్ కానీ అన్ని డబ్బాలు క్యారీ చేయకుండా ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు నేను. సో అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట, set ఆఫ్ 4. అండ్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, నార్మల్గా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి నేను ఇంకోటి కూడా తీసుకున్నాను 3 hands కోసం అని చెప్పి. అవి కూడా వాడుతున్నాను. అవి ఏం చేశానంటే 2 ఏమో మాకని యూజ్ చేసి, ఇంకొక 3 ఏమో set ఆఫ్ 5 వచ్చాయి. అవి నేను యాక్చువల్లీ హల్దీలో తీసుకున్నా. అవి కూడా చూపిస్తాను నేను మీకు తర్వాత. హల్దీ వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను, లేదంటే ఎప్పుడైనా ఫ్రీ అయినప్పుడు చూపిస్తానండి అవి. ఎందుకంటే అవి కూడా బాగున్నాయి అనమాట. నేను ఇంకా చాలా చూసాను దాంట్లో సైజెస్ కూడా. నేను మళ్ళీ మ్యాక్సిమం రేపు వెళ్తాను వెజిటబుల్స్ వాటికి, సో అప్పుడు చూపిస్తాను. అవి కూడా బాగున్నాయి అనమాట. అవి నేను చిన్నవి తీసుకున్నాను, 3 hands కోసమనే తీసుకున్నా అవి కూడా. సో 3 ఏమో 3 hands చేసి మిగిలిన 2 నేను వాడుతున్నాను. ఒక దాంట్లో క్యారెట్, ఒక దాంట్లో బీట్రూట్ కట్ చేసి పెడుతున్నాను. ఇంకోటి ఏమో నార్మల్గా ఉంచుతున్నాను అనమాట. ఎప్పుడైనా ఏదైనా కట్ చేసినప్పుడు లైక్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ వేయడానికి, లేదు అంటే జ్యూస్ చేసినప్పుడు వాడిపోయడానికి అలా యూజ్ అవుతుందని చెప్పేసి అది ఉంచుతున్నాను అనమాట. ఇప్పుడైతే గబగబా ఫస్ట్ ఇవి అయితే సర్దేద్దాము. ఇవి 8 టైట్ కంటైనర్స్లోనే ఉంచాలి. నాకు ప్లాస్టిక్ వాటిల్లో వేయడం ఇష్టం లేదనమాట, అందుకోసం అని చెప్పేసి గాజువి తీసుకున్నాను. 3 hands పడుకోబెట్టి యాక్చువల్లీ ఇవన్నీ చేద్దాం అనుకున్నా, బట్ పడుకోవట్లేదు అనమాట పిల్లోడు. అలా పడుకోబెట్టి నేను బయటికి వెళ్ళి ఏమైనా చేస్తున్నా లెగిసిపోతున్నాడు అని రైమ్స్ పెట్టేసి వచ్చాను. యాక్చువల్లీ రైమ్స్ చూడకూడదు, వీడియోస్ ఎక్కువ పెట్టద్దు అని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నా, అందుకని ఎక్కువ పెట్టట్లేదు. బట్ ఇంకా హోల్ డేలో 1 time అన్నా తప్పట్లేదు అనమాట, బికాజ్ నేను పని చేసుకోవాలి కదా, నాకు ఇంకా కుదరట్లేదు అని చెప్పేసి ఇంకా ఒక్కసారి అలా వదిలేస్తున్నాను. మ్యాక్సిమం లేకుండానే ఆడించడానికి ట్రై చేస్తూ ఉంటున్నాను అనమాట. లేకపోతే మరి ఎక్కువ అలవాటు అయిపోతుందేమో అని ఇప్పటి నుంచే కట్ చేసుకుంటే బెటర్ కదా. అంతా మరీ టూ మచ్గా ఏం చూడలేండి, కాకపోతే మరీ అలవాటు అవ్వడం ఎందుకు అన్నట్టుగా నేనే చాలా వరకు తగ్గించేశాడు. అంత ఎక్కువేమీ అంత ఎగబడి అయితే చూడడు, కానీ మనం పెట్టినప్పుడు మాత్రం ఇంట్రెస్టింగ్గా చూస్తాడు అనమాట. సో సర్దడం అయితే అయిపోయిందండి. ఒక్కటైతే ఎంటీగా ఉంచాను అనమాట. నాకైతే ఈ జార్స్ బాగా నచ్చాయి, పికిల్ చేసుకోవడానికి బాగుంటుంది, అండ్ నాకు సెట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. కాకపోతే హేమచంద్ నన్ను ఖచ్చితంగా తిడతాడు. సో ప్రస్తుతం అయితే ఏం తీసుకోవట్లేదు, కానీ ఫ్యూచర్లో తీసుకుంటాను అనమాట. మొత్తం కిచెన్ అంతా సెట్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్గా అనిపించింది నాకు, కాకపోతే ఎక్కువ పట్టదు అనమాట. లైక్ 600-700 ml ఉంటుందని అనుకుంటున్నాను నేను. మేబీ 500 కూడా ఉండొచ్చు, 500 to 700 మధ్యలో ఉండొచ్చు. సో ఒకటైతే ఎంటీగా ఉంచా, మిగిలిన ఫిల్ చేస్తాను. సో ఇవి అయితే ఇప్పుడు సెట్ చేసుకుంటాను. 3 hands అల్మారాలు సెట్ చేసుకుంటా.
అండ్ ఇవైతే ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏమైనా అవసరం అయితే వాడతాను తప్పించి ప్రజెంట్ అయితే ఇది అలా పెట్టేస్తాను. సో ఇవాళ అయితే చాలా పనుల వరకు అయిపోయినట్టుంది. ఇంకా కుకింగ్ చేయాలన్నమాట. యాక్చువల్లీ ఈవినింగే కుకింగ్ చేస్తున్నాను, నైటే చేసేస్తున్నాను సో దట్ నెక్స్ట్ డే కొంచెం ఈజీగా ఉంటుందని. బికాజ్ మార్నింగ్ లెగ్సాక 3 బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో ఇవి అవి రెండు అంటే 3 లేట్ అయిపోతూ ఉంటుంది. కొంచెం అట్లా జరుగుతుంది అనమాట. మళ్ళీ వాటికి ఫీడ్ చేయడం. సో కొంచెం మార్నింగ్ పూట మొత్తం ఇంకా 3 కుకింగ్గా చూసుకుంటున్నాను. జ్యూసెస్ చేయడం, 3 ఫుడ్ కుక్ చేయడం, ఫీడ్ చేయడం అది సరిపోతుంది అనమాట. సో అందుకని నైటే ప్రిపేర్ చేసేస్తున్నా. సో ఇప్పుడైతే ఇంకా 3 బాటిల్స్ ఒకటి కడగాలి. ఇంకా ఎవ్రీ థర్స్డే వాషింగ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో అందుకని వాషింగ్ అయితే ఇవాళ వేసేసాను, మ్యాక్సిమం వేసా. ఇంకా కార్పెట్ కూడా 3కి వేస్తున్నాను అనమాట. కింద లైక్ పడుకోవడానికన్నా కింద హాల్లో పడుకునేటప్పుడు కార్పెట్ వేసి దానిపైన ఏదైనా సారీ మమ్మీది వేసేసి అలా పడుకోబెడతాను. సో అందుకని చెప్పి కార్పెట్ క్లీన్ చేస్తున్నాను ఇవాళ. ఎవ్రీ వీక్ అది కూడా క్లీన్ చేసేస్తే కొంచెం నీట్గా ఉంటుంది కదా 3 పడుకునేది అని చెప్పి. సో మ్యాక్సిమం అయిపోయిందని అనుకుంటున్నాను పని. ఇంకా బాటిల్స్ ఒకటి కడగాలి, ఇంకా కుకింగ్ చేయాలన్నమాట. యాక్చువల్లీ ఇది స్టెరిలైజర్ మాత్రం బాగా హెల్ప్ అవుతుందండి. బాటిల్స్ స్టెరిలైజ్ చేయడానికే కాకుండా స్టీమ్ చేయడానికి. ఇంకా ఎగ్స్ బాయిల్ అయితే నేను ఇప్పటిదాకా చేయలేదు, బట్ స్టార్ట్ చేస్తాను. ఎగ్స్ కూడా పెడతాను మా 3 నెక్స్ట్ 10th నుంచి 7th మంత్ వచ్చేస్తుంది. సో ఎగ్స్ కూడా స్టార్ట్ చేస్తాను. ఎగ్ అంటే కొంచెం వెళ్ళండి. సో ఎగ్ కూడా పెడదామని అనుకుంటున్నా. ఇంకా దీంట్లో అయితే నేను స్టెరిలైజ్ చేయడానికి వాడుతున్నాను, స్టీమ్ చేయడానికి అండ్ బాయిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా హీట్ చేయడానికి టెంపరేచర్ లైక్ బాటిల్స్ మిల్క్ కానీ ఏమన్నా హీట్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో వీటన్నిటికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇది. సో ఇదైతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట అండ్ బాగా పనిచేస్తుంది. సో బాటిల్స్ అయితే క్లీన్ చేసేసా. ఇంకా 3 బౌల్ ఒకటి ఉంది క్లీన్ చేయాల్సింది. యాక్చువల్లీ ఫుడ్ అయితే వాళ్ళు తొందరగానే తినేసాడనమాట. గుడ్ బాయ్ కదా 3 గుడ్ బాయ్ కదా, తొందరగా తినేసాడనమాట. గుడ్ బాయ్ తినేసాడు. సో అందుకే రైమ్స్ పెట్టాను. రైమ్స్ కాదులేను, లైక్ లెర్నింగ్ వర్డ్స్ అనమాట. ఏమని మమ్మీ హంగ్రీ అయితే ఏమనాలి అట్లాంటి చిన్న వర్డ్స్ అనమాట. అవి నేర్చుకుంటూ ఉంటాడు. కానీ ఇంకా అయిపోయింది, 1/2 అవర్కి మించి చూడనమాట. అది 1/2 అవర్ అవ్వగానే ఇంకా దిగులు వచ్చింది, ఎత్తుకోవాలి తిరగాలి, ఏదో చేసేస్తుంది మమ్మీ అని అనిపిస్తుంది అనమాట 3 సో అందుకని ఇంకా ఏడుపు మొదలెడితే అక్కడితో ఆపేసాను. సో ఫైనల్లీ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కుకింగ్ కాదు, అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి. 3 బజ్జి ఉన్నాడనమాట. 3 పడుకున్నాకే వంట అంతా కూడా అవుతుంది. సో అందుకని కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయింది ఆల్మోస్ట్. నాకు కొత్తగా ఏంటంటే ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ పుట్టిందనమాట. ఎడిటింగ్ నేర్చుకుందాం అంటే ఇంకొంచెం ఎక్స్టెండ్ లెవెల్లో నేర్చుకోవాలని అనిపిస్తుంది. సో ట్రై చేద్దామని అనుకుంటున్నా. ట్రై అంటే ఏముందిలేండి, యూట్యూబ్లోనే కొంచెం నేర్చుకుందామని చూస్తున్నా. సో అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు కొంచెం బ్రెయిన్ పెట్టి యూట్యూబ్లో సెర్చ్ చేద్దామని అనుకుంటున్నా. నిద్ర కూడా వస్తుంది, చూడాలి ఇంకా ఏం చేస్తాను. సో అదనమాట ఇవాళ అయితే వ్లాగ్. ఇంకా యాక్చువల్లీ ఒక అమెజాన్ పార్సిల్ వచ్చిందండి. నేను నార్మల్గా హౌస్ చూడడానికి వచ్చినప్పుడు నాకు కబోర్డ్స్ అంటే రూమ్స్లో ఎక్కువ ఉన్నాయని తెలుసు, బట్ హాల్లో ఎన్ని ఉన్నాయో నాకు అర్థం కాలేదన్నమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఎక్కువ కబోర్డ్స్ లేవు, దట్ కిచెన్లో కబోర్డ్స్ ఎక్కువ లేవు అని చెప్పేసి నేను ప్యాంట్రీ క్యాబినెట్ పెట్టాను. సో దట్ గ్రాసరీస్ కూడా కొంచెం నేను ఎక్కువ తెస్తాను అనమాట. ఒకటే కొనాల్సిన దగ్గర 2 కొంటా. ఎందుకంటే ఇంకా అప్పటికప్పుడు అయిపోయింది అన్నప్పుడు వెంటనే యూజ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు. సాల్ట్ ప్యాకెట్స్, షుగర్ అలా కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటూ ఉంటాను. సో అవన్నీ కూడా దాంట్లో పట్టేస్తాయి కదా అని ఆలోచనతో ప్యాంట్రీ క్యాబినెట్ ఒకటి ఆర్డర్ పెట్టా. బట్ వచ్చాక చూస్తే నాకు కొంచెం ఎక్కువే అన్నట్టు అనిపించింది కబోర్డ్స్. అంటే కిచెన్లో ఎక్కువ లేవులేండి, బట్ నాకేంటంటే డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవడానికి అని చెప్పేసి 2 క్యాబినెట్స్ లాగా ఇచ్చారనమాట. సో దాంట్లో మ్యాక్సిమం అన్నీ పట్టేశాయి.
సో రిటర్న్ పెట్టేద్దామని అనుకున్నాను, బట్ ఒకసారి ట్రై చేద్దామని అనిపించింది అనమాట. అంటే వచ్చింది కదా, ఎందుకు క్యాన్సిల్ చేయడానికి ట్రై చేశాను యాక్చువల్లీ, బట్ ఇంకా 1 డేలో డెలివరీ ఉంది, సో క్యాన్సిల్ అవ్వలేదు. సో ఎలాగో వచ్చింది కదా, అది దట్టు పార్సల్ కూడా చాలా పెద్దగా వచ్చింది, 23 kgs ఉంది. ఇప్పుడు దాన్ని మోసుకెళ్ళి ఇండియాలో లాగా అమెజాన్ ఇక్కడ వాళ్ళంతట వాళ్ళు వచ్చి రిటర్న్ తీసుకెళ్లారు అనమాట. సో మనం వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ వేయాలి. అది 23 kgs ఉందన్నమాట. సో అంత ప్యాకెట్ని మోసుకెళ్ళి రిటర్న్ ఇచ్చే బదులు లైక్ ఒకసారి ట్రైల్ వేద్దాం, మొత్తం కిచెన్ సామాన్లన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి కదా అప్పుడు అని అనిపించింది. సో వచ్చి 2-3 days అయింది, బట్ నేనైతే ఇప్పటిదాకా ఓపెన్ చేయలే. రేపు ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఓపెన్ చేసి దానికి ఒక ప్లేస్ సెట్ అయితే ఉంచేసుకుంటాను. సెట్ అవ్వకపోతే మాత్రం రిటర్న్ పెట్టేస్తాను, బికాజ్ మనీ ఎందుకు వేస్ట్ అనవసరంగా అని చెప్పేసి రిటర్న్ పెట్టేస్తాను అనమాట. ఇంకా ఏం చేస్తాను, తప్పదు. నేను వెళ్ళి పోస్ట్ ఆఫీస్, నేను కాదులేండి హేమచంద్ వస్తాడు, సో వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో రిటర్న్ ఇస్తాం. సో ఒకసారి అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నా రేపు. సో అదనమాట ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే. మీకు ఈ వ్లాగ్ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వ్లాగ్తో నేను ముందుకు వస్తాను. బాయ్ బాయ్.